ఈ కవితలో పెద్దలు పిల్లలకు ఇచ్చే నిరంతర సూచనలు మరియు చికాకు కలిగించే వ్యాఖ్యలను హాస్యాస్పదంగా చేస్తారు. పెద్దల ప్రవర్తనలోని వైరుధ్యాలను హైలైట్ చేస్తారు. లైన్ బై లైన్ సారాంశం. పెద్దలు పిల్లలకు స్పష్టంగా మరియు బిగ్గరగా మాట్లాడమని చెబుతారు. సిగ్గును అధిగమించడానికి వారిని ప్రోత్సహిస్తారు. మీ నోరు నిండి మాట్లాడకండి. వారు పిల్లలకు భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని, వారికి టేబుల్ మర్యాద నేర్పించమని చెబుతారు. తదేకంగా చూడకండి. పెద్దలు పిల్లలను, వ్యక్తులను లేదా వస్తువులను స్థిరంగా చూడకుండా నిరుత్సాహపరుస్తారు. దానిని అసభ్యకరంగా భావిస్తారు. గురి పెట్టకండి. వారు పిల్లలను ఎవరివైపు వేలు చూపవద్దని అడుగుతారు. అది అసభ్యకరమని చెబుతారు. మీ ముక్కును తీయకండి. తల్లిదండ్రులు మరియు పెద్దలు పిల్లలను ముక్కులో వేళ్లు పెట్టవద్దని చెబుతారు, ఎందుకంటే ఇది చెడు ప్రవర్తనగా పరిగణించబడుతుంది. అది పైకి పిల్లలు సరైన భంగిమను ప్రతిబింబిస్తూ వంగి ఉండకుండా నిటారుగా కూర్చోమని చెబుతారు. పిల్లలు ఏదైనా అభ్యర్థించేటప్పుడు దయచేసి వంటి పదాలను ఉపయోగించమని అడుగుతారు. పిల్లలు తరచుగా నిశ్శబ్దంగా ఉండాలని మరియు అనవసరమైన శబ్దం చేయవద్దని అడుగుతారు. మీ వెనుక తలుపు మూసుకోండి. వారు పిల్లలకు దాని గుండా వెళ్లిన తర్వాత తలుపు మూయమని గుర్తు చేస్తారు. బాధ్యతను బోధిస్తారు. మీ కాళ్లను లాగవద్దు. పిల్లలు సోమరిగా నడవవద్దని, కాళ్లను లాగవద్దని, తెలివిగా నడవాలని చెబుతారు. మీ దగ్గర హ్యాంకీ లేదా? పెద్దలు పిల్లలు రుమాలు తీసుకెళ్తారో లేదో తనిఖీ చేస్తారు. శుభ్రతను బోధిస్తారు. మీ చేతులను మీ జేబుల్లో నుండి తీయండి. వారు పిల్లలను వారి చేతులను వారి జేబుల్లో ఉంచుకోవద్దని, క్రమశిక్షణను అడుగుతారు. మీ సాక్స్లను పైకి లాగండి. పిల్లలు వారి సాక్స్లను సర్దుబాటు చేసుకోవాలని చెబుతారు. తద్వారా వారు చక్కగా ఉండటాన్ని ప్రోత్సహిస్తారు. నిటారుగా నిలబడండి. పిల్లలు మంచి భంగిమలో ఉండాలని, వంగకూడదు లేదా వంగి ఉండకూడదు అని పెద్దలు పట్టుబడుతున్నారు. ధన్యవాదాలు చెప్పండి. పిల్లలు కృతజ్ఞత చూపించాలని మరియు ఇతరుల పట్ల గౌరవంగా ఉండాలని వారు కోరుకుంటారు. అంతరాయం కలిగించవద్దు. ఎవరి సంభాషణలోనైనా జోక్యం చేసుకోకూడదని మరియు వారు మాట్లాడే వంతు కోసం వేచి ఉండకూడదని పిల్లలకు నేర్పించబడుతుంది. ఎవరూ మిమ్మల్ని ఫన్నీగా భావించరు. కొన్నిసార్లు పెద్దలు పిల్లలు తెలివితక్కువగా ప్రవర్తించడం కోసం విమర్శిస్తారు. ఎవరూ దానిని సరదాగా చూడరని చెబుతారు. మీ మోచేతులను టేబుల్ మీద నుండి తీసివేయండి. పిల్లలు సరైన టేబుల్ మర్యాదలను గుర్తుచేస్తారు మరియు తినేటప్పుడు మోచేతులను టేబుల్ మీద ఉంచకూడదు. మీరు దేని గురించి అయినా మీ స్వంత నిర్ణయం తీసుకోలేరా? వ్యంగ్యంగా సంవత్సరాల తరబడి సూచనలు ఇచ్చిన తర్వాత పెద్దలు ఇప్పుడు పిల్లవాడు స్వతంత్రంగా ఏమీ నిర్ణయించుకోలేడని ఫిర్యాదు చేస్తారు. వారి విధానంలో వైరుధ్యాన్ని హైలైట్ చేస్తారు.